హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్కే రాజు కాంపిటేటివ్ అడ్డా ఛానల్. ఈరోజు మనం డిఎస్సి సమాచారం గురించి తెలుసుకుందాం. మార్చిలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ మార్చిలో విడుదల చేయనట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. మెగా డిఎస్సి అనేది నోటిఫికేషన్ మార్చిలో విడుదల చేయనట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతంలో జీవో జారీ చేశామని, జూన్ నాటికి బడుల్లో కొత్త టీచర్లు ఉంటారని వివరించింది. మంగళవారం నిర్వహించిన కార్యదర్శుల సమావేశంలో విద్యాశాఖ ఆ శాఖ కార్యదర్శి కోన శశిధర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జీవో నంబర్ 117కు త్వరలో ప్రత్యామ్నాయం తీసుకొస్తామన్నారు. గతంలో టీచర్లకు 45 రకాల యూపులు ఉండేవి. వాటిని ఒక యూపులోకి మార్చామని వివరించారు. త్వరలో టీచర్ బదిలీలకు చట్టం తీసుకొస్తామని, అసెంబ్లీ సమావేశాలలో దీనిని బిల్లు పెడతామని చెప్పారు. వీసీల నియామకం తర్వాత రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకు ఏకీకృత చట్టం అమలు చేస్తామని శశిధర్ పేర్కొన్నారు. అదేవిధంగా ఒక పాఠశాల మూసివేయం. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ రామరాజ్ రాష్ట్రంలో ఒక ప్రభుత్వ పాఠశాల కూడా మూసివేయడం లేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ రామరాజు స్పష్టం చేశారు. అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ 2 రోజుల్లో అవగాహన సదస్సు సమగ్ర శిక్ష ఏఎస్పీడి బి శ్రీనివాసరావుతో కలిపి మంగళవారం విజయవాడలో ఆయన ప్రారంభించారు. బడికి దూరంగా ఉన్న ఆవాసాలుంటే అక్కడ విద్యార్థులకు నెలకు 600 రూపాయల చొప్పున 10 నెలల పాటు రవాణా ఖర్చులు ఇస్తామని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో తరగతికి 1 టీచర్ కేటాయిస్తామని చెప్పారు. వచ్చే ఏప్రిల్లో విద్యార్థుల నమోదుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు. ఇకపై ప్రతి 3వ శనివారం మధ్యాహ్నం పాఠశాలలకు సెలవులు ఇచ్చి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను పూర్తి అకాడమిక్ అంశాలపై నిర్వహిస్తామని తెలిపారు. ఎస్పీడి శ్రీనివాసరావు మాట్లాడుతూ పీఎంశ్రీ పాఠశాలలకు 100 కోట్లు, ఇతర పనులకు 200 కోట్లు ఇటీవల విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నిధులను మార్చి నెలాఖరు నాటికి పూర్తి వినియోగించాలని కోరారు. మార్చిలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ 16,347 పోస్టుల భర్తీకి మార్చిలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనట్లు పాఠశాల విద్యాశాఖ అనేది తెలిపింది. జూన్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొంది. జీవో నంబర్ 117కు ప్రత్యామ్నాయం తీసుకొస్తామని, త్వరలో టీచర్ బదిలీలు చట్టం తేనట్లు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. వీసీల నియామకం పూర్తయ్యాక అన్ని యూనివర్సిటీలు ఏకీకృత చట్టం అమలు చేస్తామని చెప్పారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఏపీ డిఎస్సి యొక్క సమాచారం. మీకు వచ్చేసి డిఎస్సి నోటిఫికేషన్ అనేది మార్చిలో విడుదలవుతుంది. ఎగ్జామ్ అనేది మేలో ఉండొచ్చు. డిఎస్సి నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తి జూన్ నాటికి కంప్లీట్ చేసి బడుల్లో నూతన టీచర్ నియామకం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, మీ యొక్క ప్రిపరేషన్ వేగవంతం చేయాలని కోరుకుంటూ మీ బిహెచ్కే రాజు కాంపిటేటివ్ అడ్డా ఛానల్ తరపున కోరుకుంటున్నాం. మన ఛానల్ సమాచారం నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే బాయ్.